ఏం పని అన్న ఇంటికి రోడ్ మీద తిరిగేద్దాం చూడరా పని చేస్తున్నారా ఇగో దూరం ఉండి కొంచెం చోలపు పెడుతుంది అలవాటే ఆడోళ్ళకి కంట్రీ బ్రో మా ఇంత చదువున్న వాళ్ళు 3 బ్యాక్లాగ్లు వేసుకురు చూడు వావ్ వస్తారు ఎవరో ఒకరు మనం మంచోళ్ళం మనకు మంచి జరుగుతుంది సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ చూసినా మా అయ్య ఎంత మంచిగా బొట్టు పెట్టి మరీ పంపించండి ఎగ్జామ్ పాస్ కానీ అన్నా అని అది ఉంటుంది రా డాడీస్లో కానీ ఏం చేద్దాం ఈ సబ్జెక్ట్ పేరే తెలియదు మనకి దరిద్రం कैसा है मालूम मेरा बाप बोट्टू ला के दिया है मेरे को पढ़ ले बेटा अच्छा बोल अब मैं मेट्रो में आ रहा हूँ हमारे ये महीना कैसा है मालूम पूरा बैकलॉग वाले पूरे डिग्री बैकलॉग वाले ఉంటారు ఏడ పోయినా चल रहा हूँ किधर अपनी जो फर्स्ट सेम के बैकलॉग्स है ना जो सुपर सीनियर है ना अभी लिख रहे మా సూపర్ సీనియర్ వాళ్ళ సీనియర్లు కూడా ఇంకా ఈ సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉందంటే అర్థం చేసుకోండి ఇవ బాయ్ కిतना बड़ा बॉय है అయితే వాళ్ళు ఉన్న బాత్ కర్రే కైసా తెలుగు మే బోల్తా సమझ आता తెలుగు కైసా బాత్ ఎట్లా మాట్లాడుతారు తెలుసా నేను సెకండ్ ఆన్సర్ నేర్చుకున్నా నువ్వు థర్డ్ ఆన్సర్ నేర్చుకో मैं उधर आ रहा हूँ मेरे को फिफ्थ आंसर सिखा फिफ्थ आंसर हमारे गैंग कैसा है मालूम नायक के लोड़ा एक अब नींद में से उठा नायक अब फोन करा अरे లేపలేవు ఏంద్రా ఆగతే मेरे को నేనేమనుకున్నా వాడు వచ్చేసిండేమో అనుకుని నేను వచ్చేసిన और ये एक नायक के लोड़ा बुक खोल के बैठा एक लाइन नहीं అరే 18 రోజులు ఇచ్చిర్రా చదువుకో అని ఏం చదువుకున్నావురా నువ్వు బైనరీ హెక్సాడెసిమల్ నేను ఒక సింపుల్ చెప్పాలంటే గింత చదివే బదులు ఒక్క రాత్రి కూర్చొని ఒక చిట్టి రాస్తే పని అయిపోతుండేరా वेस्ट है क्या वेस्ट 24 आंसर कैसा चिट्ठियां लिखना रे हाथ 24 कौन सा भी क्वेश्चन आंदे वो एक ही आंसर लिखना 24 आंसर में से सिर्फ एक 12 मार्क्स की क्या मेहनत करूं पूरी रात वो 12 मार्क्स की दूसरा नहीं पढ़ लिया जान दे खाली वो 12 मार्क्स యాక్చువల్గా నేనే చిట్టీలు రాస్తుండే మా బుక్ రాసే ఓపికనే లేదు చిట్టీలు ఏం రాస్తామని రాయలే అసలు నా దగ్గర యాక్చువల్గా బుక్స్ లేకుండే చిట్టి రాయనికి కూడా ఒక్కొక్క దోస్తు అట్లుంటే మా దోస్తులు ఎంత గర్వంగా తిరుగుతుంటారు ఎప్పుడే లేచినా మామ ఇప్పుడు స్టార్ట్ కావాలి చెప్పలేదు ఇంద్రా అని 27 को 8 हो गया कोसा तो भी देता और यहाँ पे देख क्या बोलते हैं हेक्साडेसिमल ये ऑक्टल था या हेक्साडेसिमल इसके अंदर 16 से करना सेम 16 2 जा कितने होते 20 नहीं 32 ना 16 10 10 20 6 6 12 32 हाँ 32 ना 16 2 जा 32 माइनस 35 कितना हो रहा -3 हो रहा -3 डाल दिए फिर बाद में इसको इससे कुछ भी नहीं कर सकते 0 -2 डाल देना 23 -2 डाल देना कैसा ले अपन डाल देंगे रट्टा मार के क्या करते हैं अब वो कैसा है बोल के सुन लेते वो ही चाहता है क्या 35 ही चाहता है क्या रट्टा मारने अब वो 35 तो नहीं आता दूसरा देता चाह तो नहीं ये नंबर यहाँ दे देता फिर कैसा अब देख ले कैसा अब गया बेंचो सब्जेक्ट गया फिर लास्ट में वर्क बुक भी करी रे मत डिग्री ఒక బుక్ కొనలేదు రా ఇప్పటిదాకా लाइफ में रिग्रेट हो रहा भाई ये आता सर का दिख रहा है अब छोड़ो बेंचो फेल कैसे भी क्या पढ़ते లైన్ అర్థమవుతుందన్న చదువుకుంటామని ఉంటుంది ఆ లైన్ కూడా అర్థమవుతలేదు కొంచెం अभी 3 घंटा टाइम पास मारेंगे अंदर अगर कॉपी करने दिया तो कॉपी करेंगे नहीं तो बाहर आके फेल में फ्री छोड़ रहे शायद देखना पड़ता लास्ट 30 मिनट अब मैं आधा घंटा पहले निकल गया था खुजली बोलते गांड में कुचली क्या होता यही होता చదువుకుంటారా పోయి చదువుకోండి మాలాగా కాకండి నిజానికి వచ్చేటోళ్ళు నెక్స్ట్ ఇయర్ फाइनली एग्जाम डन इच्छी वाड़े चिट्ठी पर आए कहाँ बोलना बोलना क्या शायरी बोले तो भूल जाते हो ఆగు నేను చెప్తా ఆగు నాకు ఆడ ఉంది వీడియో నేను చెప్తా షాయరీదా షాయరీ ఎట్లా రాసినాం తెలుసా एग्जाम अच्छा गए ఉద్దవల गाली गाली माँ चौधरी बोलना है क्या इधर मैं మొత్తం బూతులు अरे ओमी हाँ ओमी मैं बात कर रहा हूँ रिजवान इधर मैं अंदर मैंने उन्होंने वो क्या हुआ रुको मैं बोलता हूँ पैसे कम हुआ अरे यार हम सर इंद्रा ओमी अरे हेलो ఇగో 300 ఉన్నాయి దాని కొంచెం ఎక్కువ చేయాలి 8 మంది ఉన్నాం ఇప్పుడు తిన్నికే అది కావాలి 300 ఉన్నాయి కాదు నేను ఆ గేమ్ ఆడతారు కదా ఆడేసి 100 వేసి 300 చేసిన
1200 కావాలి కానీ 315 ఉన్నాయి. ఏం సై గెలిచినాం తెలుసా? పెట్రోల్ మెట్రో కోటి రూపాయలు కదా కావాలా ఫార్చునర్ అమ్మి ఫార్చునర్ అమ్మేసినాం, 40 లక్షలు వచ్చినాయి అని చెప్పినాం. 40 వచ్చినాయి, ఇంకొక 15 కావాలి రిజ్వాన్. కాదు రిజ్వాన్, 15 ఇంకొక కావాలి. 15 కావాలి. నేనేమన్నా నువ్వు కలుపుకో కొంచెం ఇద్దరం చేద్దాం. 60 కోట్లు వస్తాయి. మనిషి నేను ఎరికేందే వాళ్ళ ₹1,00,000 అడిగాలి, ₹1,00,000 ఎరికే బాగుండు అవన్నీ సెక్యూరిటీ అవుట్ కూర్చోండు. 60 కోట్లు ఇస్తాడంట వాడు. మనం 60 లక్షలు ఇస్తే చందుకు కూడా చెప్పిండు కానీ చందు ఏమన్నాడు కదా. ఓ గాయ్స్, ఎగ్జామ్స్ అయిపోయినాయి గాయ్స్. గాయ్స్ నీకు ఏమైనా చెప్పాలా గాయ్స్? అరే నీవు ఇంకా అయిపోలే, మళ్ళీ ఫెయిలా? అరే మీ తల్లిదండ్రులు చదువుకుంటారా అని పంపిస్తుంటే అంటే మళ్ళీ గవే దిగుతావు. అరే నువ్వన్న పాస్ అని కూడా ఫెయిల్ మనకి సప్లీ అనేవి ఉండవురా భయ్. అంటే నీకు ఇప్పుడు ఉందా లేదా? లేదు. మా నాలా చదువుకొని రాయరా రిజ్వాన్ భాయ్, బోలో భాయ్ ఇన్ లోంకో చదువుకోలేదు, అప్పుడే చదువుకొని రాసి అయిపోతుండే. బోలో ఏం ఫెయిల్ కదే ఫిర్ అప్పన్ కైసే లికే? అరే అమ్మా ఏం రాసినావు అనుకుంటుర్రా ఎగ్జామ్ ని? అరే కానీ అన్ని బ్యాక్లాగ్ కానీ ఏడికెళ్ళి వచ్చినాయి రా భయ్ మీకు. ఇదైతే తీసేసినాం రా గైస్. ఎవడన్నా నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వచ్చేటోడు చెప్తున్నా కదా, డీపీ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. మేమంటే ఎట్లన్నా కష్టపడి తీసేసినాం కానీ కావాలని ఫార్మల్ ప్యాంట్ వేసుకొని వచ్చాను చిట్టిలోనే. కష్టపడి తీసేసిండు, ఎక్కడెక్కడికి వెళ్ళో తీసేసినాడు. ఇట్లా నా చేతికి చిట్టి అందంగానే ఏదో క్లమ్జీ ఇట్లా అతుక్కునిండి, అయినా తప్పక. సో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి రా. ఇంకా నిజాం కాలేజ్కి నాకు సంబంధం లేదు. జిందగీలో ఎదగాలంటే ఏం చేయాలి రా చెప్పురా? ఎదగాలంటే ఏం చేయాలంటే ఏం చేస్తున్నారు? నేను మీకు ఏం చెప్పినా ముందు నుంచి వీడి పని అదే, ఎప్పుడు నా దగ్గరనే ఉంటాడు. అరే ఇప్పుడు వాడు చెప్పిందే ఎదరా మనం అనేది, నేను కొత్తగా అన్నానా? ఎగ్జామ్స్ మంచిగా రాసి పాస్ అవ్వాలి. ఇట్రా ఇంకా మనం పాస్ అయినా వారా? ఇగో అయ్యే పనులు అయితే చెప్పురా. నువ్వు ఊరా దూరం ప్లీజ్. ఎగ్జామ్లకు చదువుకోవాలి, పాస్ అవ్వడం కష్టం. మేము అయినాం కదరా. ఫస్ట్ సెమ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక్కొక్కడు అరే ఒకటే పోయింది రా అసలు ఓలే అన్నాడు. ఇవాళ చూస్తే ఒక్కడు కనిపిస్తుండ్రా. మీ వల్ల అరే ఇది లేదన్నా రెండే పోయినాయి కొడుకులే. అరే మీ ఇద్దరు సై ఉంటారా ముందు వెనకాల? అవును, అంటే మా మధ్యలో ఉన్న వాళ్ళందరిది పాస్. పాస్ మీరిద్దరు మేమిద్దరం పక్క పక్కనే ఉంటాం. బెంచీలు బూతీలు ఎట్టేదిగినా నేనైతే మాకు చూజ్ మేరీ అంట. ఫస్ట్ బెంచ్ వచ్చి సార్ వచ్చి ఎవడరా మాట్లాడదా, నేనే ఎగ్జామ్ పేపర్ ఇలే నాకు అని అడుగుతుండు. ఫుల్ నవ్వుకున్నారా. ఇంకా హైలైట్ చెప్తాడు, ఎగ్జామ్ రాయాలి, ఎట్లా రాయాలి? ఆన్సర్ రాయాలి కదా అన్న. ఫస్ట్ క్వశ్చన్ పెట్టి క్వశ్చన్కి ఇట్లా 2 arrow మార్కులు పెడుతుంది. గుర్తోవాలి కదా నవ్వుకోడు రా ఎగ్జామ్ వల్ల. చూస్తున్నాయి కొడుకులు పడ్డారా అని చెప్పేసి శివసాయి చూసిన ఫస్ట్ బెంచ్ లా చెయ్యి ఊపినవు. అమ్మ శివసాయి రాస్తున్నాడు, మనకి ఏం రాస్తలేము కదా సెట్ అనుకున్నా. ఫస్ట్ అర్ధ గంట ముఖం చూసుకుంటా కూర్చున్నాం మేము, ఏం చేయాలి అర్థం కావట్లేదు. తర్వాత నేను వాష్రూమ్కి వచ్చినా, శరత్ అన్న అప్పటికి 2 ఆన్సర్లు రాసిండి చిట్టిలో. చూస్తున్నా ఈ కొడుకు వాష్రూమ్ పోయి మనం పోదామా, నీకేం వస్తలేవు నాకేం వస్తలేవు, మా పోదాం వాష్రూమ్ కొద్దిసేపు ముచ్చట్లు పెడదామని అనుకున్నా. నేను ఇంకా పేపర్ ఇచ్చేద్దాం అనుకున్నారా, పేపర్ ఇచ్చి పోదాం అనుకున్నా. వాష్రూమ్కి వచ్చినప్పుడు ముచ్చట్లు పెడదాం అనుకున్నా కానీ పేపర్ ఇచ్చేస్తా మన. అందుకే చెప్పిన లాస్ట్ లాగా కూర్చోరా, ఏదో ఒకటి దొరుకుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం లాస్ట్ లో కూర్చొని సప్లీ పడ్డది. ఫస్ట్ టైం ఇది ఒక్కటే ఎగ్జామ్ నేను లాస్ట్ వరకు కూర్చున్నా 3 గంట బయట. ఉసిలే సప్లీ చే ఎగ్జామ్ దిమాగ్ లేదు కాబట్టి. అరే చాయిస్ అయితే మొత్తం సోమాలియా కొడుకులు నా ముందల. సోమాలియా అదే వాళ్ళ ఊరి పేరు సోమాలియా. కంట్రీ బ్రో. మా ఇంత చదువున్న వాళ్ళు 3 బ్యాక్లాగ్ వేసుకురు చూడు. వావ్, సారీ ఆరా. నేను చెప్పాలి ఎగ్జామ్ ఉంది రా భయ్య, నేను చెప్పాలి ఫోన్ చేసి. నేనే చేసినా కదరా మెసేజ్ నైట్. సప్లీ ఫిగర్ ఎట్లా కడతా మొత్తం ఒకటేసారి టోటల్ చూపిస్తాను, లేకపోతే మొత్తం 5,000 కట్టేసిన ఈసారి అయితే. కట్టినా కానీ 3 ఎగ్జామ్ల చదువుకోండి, ఇట్లా అవలగల్లగా కాకూరు సార్. अरे अब 100 मारो कौन तो 100 मार रहा हूँ दे दे
ఏ భయంకరుడు నియమ आगो वैसे कैसे खड़ा है देखो वहाँ पे నెంబర్ కొట్టు స్కానర్ కొట్టు డైరెక్ట్ 807 గలీదేం తెలుసా వాడు ఆడపోయినాక టిప్పు భయ్ ఎట్లా తెలుసా నీ అమ్మ ఆడుతుంది ఇపో ఇచ్చిరాపు నీళ్ళ బాటిల్ లేదు తెంగిరు మొత్తం सोने तो भी देना जाएंगे चल घर में जाएगा गांड देंगे मार तो अच्छा ना रहता है हाथ लेना मूड ऑफ కూడా ఉందంట चल पूरा डाल दे तो चलो फिर बुल्ला इसमें किसका बैग है वो నా ఫోన్ లో చూస్తలేరు బ్లాగ్ లో వస్తావు మళ్ళీ నన్ను బ్లాగ్ లో తీసి అని అనొద్దు నువ్వు పెట్టినప్పుడు పోర్ట్రేట్లో మా మమ్మీ చూస్తుంది మా డాడీ చూస్తాడు తీసేయి ఇవన్నీ అనొద్దు అసలే మా బ్లాగర్లో అమ్మాయిలు తక్కువ ఉంటారు రేర్ ఉంటారు కానీ మంచిగా ఉంటారు అన్నమాట నేను అనలే ఆ మాట పువ్వులు నువ్వు ఇచ్చినవే ఇవి अरे उतर रे जा वन तो ना देखो पापा लास्ट दिन है अरे अपना लास्ट दिन है नहीं तो वहाँ पे बैठ के इधर तो बहुत चारों दिन मिलकर है ले लेंगे इधर और పెట్టడానికి కూడా వస్తలే నెక్స్ట్ స్టోరీ ఏం చేయాలి ఆడపిల్ల మా అమ్మ చోలపు పెడుతూ అలవాటే ఆడోళ్ళకి ఈడొకటి ఇట్లా అలవాడే కదా పూల చెవులో పువ్వు పెడుతుందంటే నీకు ఏలు పెట్టుడు అలవాటు ఈడ దిగో అండి ఆరు దిగా ना अरे तुम दूरी बैठो भाई तुम दूरी से बैठो శివసాయి దాకా చూస్తలేడు अरे ఇల్ల బిది రకిరం నేను బ్లాగ్ తీసుకున్నా పోయి అరే అది పెట్టుకోరా రే అది చెవులో పెట్టుకోమ అవసరం ఉంటుంది నువ్వు చెవులనే పెట్టుకోమంటున్నావు నేను పెట్టుకోను రెండు పెట్టిదా నేను పెద్ద కూతురు నన్ను మాట్లాడదా నాకు ఇదే కావాలి వస్తాడే చెట్టు కొడుతుంది ఐ లవ్ యూ ఎవరికి వాళ్ళకే हरीश गांधीरा भाई तो है गाइस నమస్తే देंगे ఏడున్నో తెలుసా మధురానగర్ మీ అయ్యి వచ్చిన ఏం చేయలేదు ఏం పని అన్న ఇంటి రోడ్ మీద తిరిగేది తప్ప చూడరా పని చేస్తున్నారా ఇగో నువ్వు దూరం ఉండు కొంచెం దూరం ఉండు నువ్వు బండి కొనవా నిన్నైతే మెకానిక్ ఇయ్యవా సరే ఎవరికి ఇస్తావు షోరూమ్ మంచిగా పెడుతున్నారు నీకు షోరూమ్ వాళ్ళు పెడతారు సరే అదే బిల్ ఇంత చేస్తారు మీ అయ్య పేరు ఏంటి వరాలా చూస్తున్నాగా వరాల అంకుల్ బ్లాగ్ చేసిన వరా మీ అయ్య అకౌంట్ నేను ఇంకా చేయలే చేద్దామన్నా చేస్తాడు ఇంటికి పోయి సో ఫ్రెండ్స్ కటింగ్ బాగుందిగా దీనికి వెళ్తుండో అయ్యి ఏంద్రా మీ అకౌంట్ కూడా ఇప్పుడు నేను ఎట్లా వచ్చినా తెలుసా ఇంటికి
వితౌట్ పేయింగ్ మనీ ఇన్ బస్. అప్పుడప్పుడు ఇట్లా చేయాలి. మీకు దాని టిక్స్ చెప్తాడు. ఎట్లా చేయాలి అంటే, కండక్టర్ దగ్గరకు వచ్చింది అనుకో, అస్సలు ఆయన ముఖమే చూడకండి, ఏదైనా పక్కకి చూడరు. ఇట్లా ఏదో ఫుల్ సీరియస్గా ఏదో ఆలోచిస్తున్నట్టు కథలో వాడు అనుకుంటాడు అవి టికెట్ కొని ఉంటాడు, అందుకే ఏదో ఆలోచిస్తుండు అని. ఇట్లా నా ఛానల్ ఫాలో అయ్యేది ఇట్లాంటివన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. సో నైస్ బ్రో. నేను ఎంత మంచిగా మోటివేట్ చేస్తారని అందరినీ. సో లవ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కరున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు చాలు. జిందగీలో మళ్ళీ దోకా తింటాం, మళ్ళీ ఏడుస్తామంటే మనతో కాదు. సో కీప్ గోయింగ్ బాయ్స్. గర్ల్స్ కూడా గర్ల్సే మోసం చేసేది, ఇంకా వాళ్ళకి ఎందుకే. బాయ్స్ అర్థం చేసుకోండి, 10 మంది అవసరం లేదు. ఒక్కరు పోయారా గుద్ద ముసుకుంటుంది, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది. అంటే డైరెక్ట్ పెళ్లి చేసుకున్నాం. తూకుమారు ముచ్చట్లన్నీ మనకు అప్పుడప్పుడు ఇట్లాంటి జ్ఞానోదయం వీడియోలు వస్తూ ఉంటాయి. సో ఏమనుకోకూడదు. కావాలని నేను వీడియో ఆన్ చేయగానే కీకు సావ కొట్టడానికి ఏమొస్తారు అయ్యా పక్కకి. మా అరిషేడు ఉంటే బాగుండు, తిట్టి వాడేస్తుండే. మా ఫైనల్లీ ఆల్ ఎగ్జామ్స్ డన్. మా బ్యాక్లాగ్ అని ఉండే, ఫైనల్లీ బ్యాక్లాగ్ ఆల్సో ఫినిష్డ్. సో ఇప్పుడు సుకూన్గా వంతా. నేను వండుకుని 6 రోజులు అవుతుంది, నమ్ముతారా? నా కళ్ళు చూడు, 6 days నైట్ నిద్ర పడతలేదు. పంతేమో పొద్దున్న తొందరగా మేలుకు వస్తుంది. తొందరగా పంతే కాదు, నేను వండడానికి 2-3 అవుతుంది. ఏదో ఒక షిట్ నడుస్తూనే ఉంటుంది బ్రెయిన్లో, ఓవర్ థింకింగ్ మనుషులు మనమేమో. సో ఎవరన్నా పోయిర్రని వదిలేర్రా నాయన, ఆలోచించకండి. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, లేకపోతే నాకు అనవసరం మీరు ఎట్లా వచ్చినా. బట్ వై ఐఎమ్ సేయింగ్ యూ, ఐ హ్యావ్ ఎ కన్సర్న్ అబౌట్ యూ గైస్. సో పోయింది, ఆమె కాకపోతే ఇంకోటి. ఈ థాట్ మీదనే ఉండదు, అర్థమైంది కదా? చెప్పడానికి ఈజీయే బ్రో, చేస్తే తప్పు చేస్తే తెలుస్తుంది అంటారా? ఈవెన్ ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ ఇన్ ద సేమ్ ఫేస్, బట్ నో వరీస్. వస్తారు ఎవరో ఒకరు. మనం మంచోళ్ళం, మనకు మంచి జరుగుతుంది. గైస్ బయట ఎంత తాగినా ఎంత తిన్నా ఇంటికి వచ్చినాక చాయ్ తాగకపోతే మొత్తం సుస్తి అవుతుంది, సుస్తి. సో హ్యావ్ ఎ టీ ఇన్ హోమ్. అదే సమ్మర్ కానీ వింటర్ కానీ, టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. మీకు కూడా అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी